తమది సంక్షేమ అభివృద్ధి బడ్జెట్ అని చెప్పారు సీఎం రేవంత్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్త విద్యా విధానం రాబోతుందన్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తమకు తెలుసన్నారు. ట్యాపింగ్ కేసులో విచారణ పూర్తి కానిది అరెస్టులు చేయలేమన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రాసెస్ ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ సెషన్స్ తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం. చట్ట ప్రకారం విచారణ పూర్తి చేయకుండా అరెస్టులు చేయలేమన్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ కేసుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు క్లీన్ చిట్ రాలేదన్నారు. పంజాగుట్ట ప్రైవేట్ కేసు వ్యవహారంలో హరీష్ కు క్లీన్ చిట్ వచ్చిందని గుర్తు చేశారు. ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చినా పోలీసుల ముందు హాజరవుతానన్నారు రేవంత్. ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేశామన్నారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయని చెప్పారు. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, కేటీఆర్, హరీష్ ఏ విచారణ కోరినా తాము సిద్ధమన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం తీసుకురాబోతున్నామని చెప్పారు. విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రస్తుతం కేకే కమిషన్ పరిశీలిస్తుందని, కేకే కమిషన్ రిపోర్టు తర్వాత అమలు చేయాలా వద్దా అనేది సర్కార్ డిసైడ్ చేస్తుందన్నారు. మూసీ అభివృద్ధికి వెనుకడుగు వేయబోమన్నారు రేవంత్. మూసీ బాధితులకు అన్యాయం చెయ్యమని చెప్పారు. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. నదికి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూమి సేకరిస్తున్నామని చెప్పారు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికాయని, పోలీసులపై కాల్పులు జరిగాయని, దీనిపై బీజేపీ నేతలు ఒక్కరు కూడా స్పందించలేదని చెప్పారు సీఎం. ఏ గ్యారంటీ ఎప్పుడు అమలు చేయాలో తమ దగ్గర ప్రణాళిక ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పులు తప్పులు కప్పిపుచ్చుకొని గత ప్రభుత్వం పాలన చేసిందన్నారు. తాము 2.5 ఏళ్లలో 3,47,000 కోట్లు అప్పులు చేశామని, కేసీఆర్ చేసిన అప్పులు కట్టేందుకే మళ్లీ అప్పులు తేవాల్సి వచ్చిందన్నారు సీఎం. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తమకు తెలుసన్నారు సీఎం. వార్తలు వచ్చిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ చేయవలసిన అవసరం లేదన్నారు సీఎం. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తామని చెప్పారు. జీవన్ రెడ్డితో ఏఐసీసీ మాట్లాడుతుందని స్పష్టం చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై త్వరలో గవర్నర్ను కలుస్తానన్నారు ముఖ్యమంత్రి. గవర్నర్ దగ్గరే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందన్నారు. కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మరోసారి గవర్నర్కు ప్రతిపాదిస్తామన్నారు రేవంత్.